మీ9 న్యూస్ కి స్వాగతం. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం గడ్డపోతారం మున్సిపల్ పరిధిలోని మాదారంలో అంగరంగ వైభవంగా కన్నుల పండుగ సీతారాముల కళ్యాణోత్సవం కన్నుల పండుగ సాగింది. వేద పండితుల వేద మంత్రోచ్చరణలతో మంగళ వాయిద్యాల నడుమ భక్తి శ్రద్ధలతో శ్రీ కోదండరామస్వామి కళ్యాణోత్సవాన్ని అలాగే ఆలయ ప్రాంగణంలో నూతనంగా ప్రతిష్ఠించిన 42 అడుగుల భారీ పంచముఖి హనుమాన్ విగ్రహాన్ని తిలకించేందుకు భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ సురేందర్ గౌడ్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం శ్రీ కోదండరామస్వామి కళ్యాణోత్సవం భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారని, రాముని దయతో ఈ ప్రాంత ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నారన్నారు. పంచముఖి విగ్రహ ప్రతిష్టాపన జరగడం సంతోషంగా ఉందని, ప్రతి ఒక్కరూ భక్తి భావం పెంపొందించుకోవాలని అన్నారు. ఈ సందర్భంగా ప్రజలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గడ్డపోతారం వైస్ చైర్మన్ మహేందర్ గౌడ్, కౌన్సిలర్లు, వార్డు పెద్దలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఎంత ప్రేమయ్యా, అందుకే ఈ ప్రపంచంలో అర్థం చేసుకుంటూ అద్దుకోవాలి. అందరూ ఒక రకానికి గొడవలు పోయింది, గొడవ పోయి గొడవ పడుతుంది. ఎప్పుడు అత్తతో గొడవ పడుతుంది పక్కన సర్దుకుపోవాలి. ఎందుకంటే అలా పూర్తి చేస్తామంటే లగేజ్ సర్దుకోమని ఎవరైతే ఒకసారి ఆలయానికి వెళ్ళి ఆంజనేయుడు కూడా దండ పెట్టుకోండి. మీ పిల్లలు దీపంలో భగవంతుడు కనిపిస్తూ ఉంటే మన మనసులో మాట్లాడేవాడు మాదారం గ్రామంలో అంగరంగ వైభవంగా పంచముఖ హనుమాన్ విగ్రహ ప్రతిష్ఠ జరుపుకోవడం జరిగింది. అదేవిధంగా శ్రీరాముల వారి కళ్యాణం ఎంతో కన్నుల పండుగ. గ్రామస్తులు అదేవిధంగా ఇతర చుట్టుపక్కల గ్రామాల ప్రజలందరూ కూడా పాల్గొని ఎంతో దిగ్విజయం చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేసిన ప్రతి ఒక్కరికి గ్రామస్తులకు, అదేవిధంగా వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రతి ఒక్క భక్తులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. ఈ యొక్క పంచముఖ హనుమాన్ విగ్రహం ఏర్పాటు చేయడం వల్ల ఇలా రోడ్డు పైన ప్రతి ఒక్కరికి ఎంతో ఆయన అభయం ఇచ్చే విధంగా, నేనున్నాను అనే విధంగా అందరికీ ధైర్యం ఇచ్చే విధంగా ఇలా పంచముఖ హనుమాన్ మాకు అందరి ధైర్యంగా కనిపిస్తూ ఉన్నది. అదేవిధంగా ఆయన ఆశీస్సులతో ఎప్పుడు మాదారం కానీ చుట్టుపక్కల గ్రామాలు కానీ ఎప్పటికీ సుఖ సంతోషాలతో వెలగాలని సభాముఖంగా తెలియజేస్తూ ఈ యొక్క పంచముఖ హనుమాన్ ఇంకా భక్తులు రావాలి, ఇంకా అన్ని విధాలా ఇంకా అభివృద్ధి చేయడానికి మేము గ్రామస్తులందరం కంకణబద్దులై ముందుకెళ్తా ఉన్నాం. అదేవిధంగా ఈ యొక్క భక్తులు ఈ యొక్క శ్రీరామనవమి ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉంది. ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయం చేసిన అందరికీ పేరు పేరున వెన్నెల శ్రీరాముల వారి కళ్యాణం కూడా చాలా పండుగ జరిగింది. చాలామంది భక్తులు, మహిళలు అందరూ పాల్గొనడం జరిగింది. ఎందుకంటే దినదిన అభివృద్ధి జరుగుతూ ఉంది. శ్రీరాముల కళ్యాణం గత 7 సంవత్సరాల నుంచి మాదారంలో చేయడం జరుగుతూ ఉంది. కానీ సంవత్సరానికి డబుల్ అవుతూ ఉంది. నా తెలిసి జిన్నారం మండలంలో పెద్ద కళ్యాణం, పెద్ద ఎత్తున పబ్లిక్ పాల్గొన్న కళ్యాణోత్సవం అంటే మాదారం అనుకుంటా. నా తెలిసి ఈ రోజు మా దగ్గర మాదారం 5,000 కళ్యాణంలో పాల్గొని దినదిన అభివృద్ధి అయితే అనుకూలంగా గ్రామోత్సవంగానే ముందుకుండి ముందు దేవాలయ ధర్మంతో సహాయాలు అందిస్తాం. దాని అందరం తోడ్పడే ముందుకెళ్తాం. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్క విధంగా గ్రామంలో ఉన్న ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తాం.